నమస్తే అండి. నమస్తే. ఆ సినిమాలో నుంచి ఒక డైలాగ్ కూడా బయటకు వచ్చింది అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమంటారు? నాకైతే మెగాస్టార్ చిరంజీవి గారి ట్వీట్ చూసినాక గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంటున్నారు. పెద్ద మీద మొన్నటి వరకు రాజకీయాలు చేశారు, మీకు తెలుసు, సింగిల్ స్క్రీన్ వర్సెస్ మల్టీ స్క్రీనర్స్ అని. కానీ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ని అధిగమించి జూన్ 4వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో పులి కడుపుని ఎప్పుడైనా పులే పడుతుంది, చిరంజీవి కడుపుని చిరంజీవే పుడతాడు. ఒకసారి రామ్ చరణ్ సినిమాల కోసం మనం పరిశీలిస్తే మగధీరని మించి రంగస్థలం హిట్ అయింది. రంగస్థలాన్ని మించి ట్రిబుల్ ఆర్ హిట్ అయింది. ట్రిబుల్ ఆర్ అయితే ఏకంగా ఆకాశమే హద్దు అన్నట్టు దూసిపోయింది. 1200 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే మన తెలుగు సినిమాలు 1800 కోట్ల దగ్గర ఆగిపోయినాయి. పుష్ప 2 కావచ్చు, బాహుబలి 2 కావచ్చు. సో ఈ పెద్ద సినిమా అయితే మాత్రం 2000 కోట్లు మార్క్ చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన ఆంధ్రాలో అయితే 1100 స్క్రీన్లు ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ అండ్ మల్టీప్లెక్స్ స్క్రీన్లు కలిపి. ఇక్కడ తెలంగాణలో తక్కువ 500 స్క్రీన్లే ఉన్నాయి. 500 స్క్రీన్లలో 250 హైదరాబాద్ లోనే ఉన్నాయి, 250 మిగతా జిల్లాలో ఉన్నాయి. ఎనివే మొత్తం ఈ 1500 స్క్రీన్లలో మంచి కలెక్షన్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి శ్రీదేవి జంట జగదేకపూడి అతిలక్ష్మి సినిమా ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్. ఇప్పుడు మన సినిమా థియేటర్లు వేసినా కానీ ఈ రోజు ఫ్రెష్ గా రిలీజ్ అవుతుందని ఫీలింగ్ మన అందరికి వస్తుంది. అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు కూడాను, జాన్వీ కపూర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళ జోడి కూడా అంతకంటే పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గ్లోబల్ స్టార్. ఏంటంటే పెద్ద సినిమాని పుష్ప సినిమాతో కంపారిజన్ చేసి చెప్తున్నారు వాళ్ళు. సేమ్ అలానే ఉంటది చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? పెద్దలో డ్యూయల్ రోల్ అని విన్నాను. ఎవరి స్టైల్ వాళ్ళదే. కోడి బలరాం మూర్తి అని ఒక ఆయన ఉండేవాడు, బాడీ బిల్డర్. ఆయన అక్కడ మన ఉత్తరాంధ్రలో. సో ఆ స్టైల్లో ఒక రోల్ ఉంటుందని అంటున్నారు. చూద్దాం, మరి రిలీజ్ అయినంత వరకు మనకు తెలియదు కదా ఏంటనేది. డ్యూయల్ రోల్ అనుకుంటున్నాను. రామ్ చరణ్ స్టైల్ రామ్ చరణ్దే, అల్లు అర్జున్ స్టైల్ అర్జున్దే, చిరంజీవి స్టైల్ చిరంజీవిదే. రామ్ చరణ్ ఎవరి స్టైల్ ని కూడా కాపీ కొట్టే వ్యక్తి కాదు. ఆయన సెల్ఫ్ మేడ్ పర్సన్. ఆయన సినిమాకి ప్రమోషన్ స్టేట్ లెవెల్ ఒక అబ్బాయి నేను చచ్చిపోతా అని చెప్పి అనడం జరిగింది. అంటే ఫ్యాన్స్ గా సినిమా కోసం చాలా అది పిరిగితనం అనుకోవచ్చు. వాళ్ళు ఫ్యాన్స్ తెలీదు, లేకపోతే ఇంకా డబ్బు కోసం వాళ్ళ నాటకాలు ఆడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఈ మధ్యన పలానా వాడు ఫ్యాన్స్ చచ్చిపోయినాడంటే 2 కోట్లు ఇవ్వండి, కోటి రూపాయలు ఇవ్వండి డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే అంత పిరికి వాళ్ళు కాదు చనిపోయినంత. కాకపోతే ఆలస్యం అయితే జరిగింది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ మల్టీ స్క్రీన్స్ అని ఈ మధ్య గొడవలు పడ్డారు ఎగ్జిబిటర్లు నిర్మాతలు. అందుకు కొంచెం ఆలస్యమైంది. దేవుడి దేవాలు అన్ని అడ్డంకులు అధిగమించి సినిమా రాబోతుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది. ఆయన సినిమాలు మనం గతంలో చూసాం. బొంబాయి కావచ్చు, జెంటిల్ మ్యాన్ కావచ్చు, రోజా కావచ్చు, ఇలాగ ఎన్నో సినిమాలు వచ్చాయి ఆయన. అన్ని కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని, పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఏఆర్ రెహమాన్ గారికి ఇది 2.0 అనుకుంటున్నాను.